అందరికీ నమస్కారం. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నేను ఎక్కువ వీడియోలు చేసే అవకాశం ఉంటుంది. సరే, ఈరోజు మనం గర్జన నరసింహస్వామి అనే వారి గురించి తెలుసుకుందాం. దీన్నే చాలామంది గజ్జల నరసింహస్వామి అంటూ ఉంటారు. ఇది ఎప్పుడో త్రేతాయుగం నాటి కథ. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి నుంచి సీతామ్మవారు అపహరించబడింది అని తెలియగానే శ్రీ మహావిష్ణువు ఉగ్ర నారసింహుడై ఎలాగైనా రావణాసురుడిని మట్టుపెట్టి అప్పుడు వేదవతి అయిన సీతాదేవిని తీసుకొస్తానని చెప్పేసి బయలుదేరితే అప్పుడు బ్రహ్మదేవుడు, ఆ రావణాసురుడు నా వరప్రదాదుడు, ఆయన మీరేమీ చేయలేరు, కేవలం అది శ్రీరాముడి ద్వారానే, శ్రీరామావతారం ద్వారానే అది సాధ్యమవుతుంది అని చెప్పడంతో ఆయన ఉగ్ర రూపాన్ని శమింపజేయడం కోసం గోదావరిలో పాపికొండల వద్ద గోదావరిలో ఆ నరసింహస్వామిని ఉండమని చెప్పడంతో ఆయన ఆ గోదావరిలో ఉండిపోయి గర్జన చేస్తూ ఉండేవాడు. సరే, 1986 వరకు సుమారు ఆ పాపికొండల యాత్ర లాంచీల్లో వెళ్తున్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళేసరికల్లా గర్జన నరసింహస్వామి వారి యొక్క గర్జన వినిపిస్తే అక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుడు మాట్లాడకండి, నరసింహస్వామి వారికి కోపం వస్తుంది అని చెప్పేసి ఆ లాంచీ ఇన్స్ట్రక్షన్స్ అందరూ చెప్పేవారు. అలాగే చాలా కథనాలు ఉన్నాయి, ఎన్నో ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి. అక్కడ తప్పుడు మాట్లాడితే పడవ మునిగిపోవడం, ఆ మునిగిపోకుండా ఉండడం కోసం వాళ్ళు చేయడం, ఇలాంటివి చాలా ఒక రకం కాదు, చాలా హృదయ విదారకమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఓసారి ఓ పిల్లాడు ఏడుస్తుంటే నువ్వు ఏడు పాపకపోతే గోదావరిలో పడేస్తానంటే చివరికి ఆ పిల్లాడిని ఆ గోదావరిలో పడేసేదాకా ఆ పడవ ఆ సంకట నుంచి బయటపడలేదు. అంటే ఇంతటి భయంకరమైన ఉగ్రస్వరూపం అనమాట. సరే, తర్వాత రోజుల్లో దాని గురించి పూర్తిగా ప్రభుత్వం వారు దృష్టి పెట్టి ఆ లోపల నుంచి అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఆ విగ్రహాన్ని వెలికి తీయడం అనేది జరిగింది. ఆ వెలికి తీసి దానిని భద్రాచలంలో ఈ లక్ష్మీ నరసింహస్వామి వారిగా ఆయన్ని ప్రతిష్ఠించడం అనేది జరిగిందనమాట. ఇప్పటికీ భద్రాచలంలో మీరు ఈ దేవాలయాన్ని చూడవచ్చు. అంటే ఈయన అసలు పేరు గర్జన నరసింహస్వామి, అయితే అందరూ గజ్జల నరసింహస్వామి అంటూ ఉంటారు. ఇలాంటి ప్రత్యక్ష సాక్ష్యాలు మన సనాతన ధర్మంలో ఎన్నో ఉన్నాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ. వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్నిష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాతు. సర్వేభ్యః శుభం భూయాత్. స్వస్తి.